హాయ్ ఆల్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళన్నీ బంద్ అవుతున్నాయన్నమాట. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనే డిమాండ్తో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ బంద్కు పిలుపునిచ్చింది. పాఠశాల యాజమాన్యాలు అందరూ దీనికి సహకరించాలని వాళ్ళు కూడా కోరిరన్నమాట. ఇప్పటికే పలు స్కూళ్ళ యాజమాన్యాలు సెలవులు అయితే ప్రకటించినాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూయడానికి సమాచారం అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోరి, వాళ్ళు బంద్ ప్రకటించారంటే మీరు బంద్ చేస్తే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి ధర్నా చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ముందే కాషియస్గా ఉన్న వాళ్ళు అయితేనేమో స్కూల్ బంద్ చేస్తారు. లేదు ఏమొచ్చినా చూసుకుందామంటే ఆ తర్వాత స్కూల్ యాజమాన్యాలే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అండ్ ప్రైవేట్ స్కూల్ కూడా ఆలోచించి కొంచెం ఫీజు తీసుకోవాలి. మరి ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు, 50,000, 1,00,000, 2,00,000 అని చెప్పి. అవి కూడా తక్కువ చేయాలి. సో స్కూల్ విద్యారంగంలో మార్పులు రావాలి. థ్యాంక్ యూ.